పహల్గామ్ దాడి గురించి అందరికీ తెలిసిందే. ఒకరైతే 6 రోజుల కింద పెళ్ళైనోళ్ళు, నవవధువులు ఇంకా కాళ్ళ పారాని నిజంగా ఆరలేదు. అలాంటి వాళ్ళని చంపేస్తే ఆ నవవధువు పరిస్థితి ఎలా ఉంటది? తన కళ్ళ ముందే కొత్తగా తన జీవితంలోకి వచ్చిన ఒక రాకుమారుడిని చంపేస్తే ఎలాంటి బాధ ఉంటది? 2 నెలల క్రితం హర్యానా నుంచి పెళ్లి చేసుకున్న జంట ఒకటి. అలాగే ఒరిస్సా నుంచి, కేరళ నుంచి ఇప్పుడు నేను ఎన్ని స్టేట్స్ ఎందుకు చెప్తానంటే భారతదేశం అంతటా కూడా కాశ్మీర్ వెళ్ళి ఎండాకాలంలో అక్కడ తరివి తీరాలని కోరుకుంటుంది. అందరూ కూడా వెళ్తారు. బూతుల స్వర్గంలా ఉంటుంది. ఇండియా స్విట్జర్లాండ్ కాశ్మీర్ అంటారు. ఇలాంటి ప్లేసులకి పర్యాటకులు వెళ్ళటం అనేది సర్వసాధారణం. అలాంటి ప్లేసుల్లో ఎంత కిరాతకంగా మనుషుల్ని చిత్రహింసలు పెట్టి చంపారు. చాలా చాలా దారుణం. ఈ ఉగ్రవాద సంస్థల దాడిని అందరూ ఖండించాలి. ప్రపంచవ్యాప్తంగా కూడా భారత్కి తమ మద్దతు తెలుపుతున్నారు. సౌదీ అరేబియా పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ ఇమ్మీడియట్గా వెనక్కి వచ్చేశారు. ఆయన విమానం గగనతలం పాకిస్తాన్ వైపు నుంచి కూడా రాకుండా పాకిస్తాన్ గగనతలం మీద నుంచి వెళ్ళటానికి కూడా ఇష్టపడక డైరెక్ట్గా ఆయన వేరే రూట్ నుంచి వచ్చారు. 2019 తర్వాత ఇలాంటి దాడి జరగలేదు. అక్కడ ప్రజలు నిజంగా చాలా బాగున్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత అక్కడ గణనీయమైన మార్పులు వచ్చినాయి. చాలా సౌభ్రతత్వంతో కూడిన సమాజం ఏర్పడిందని చెప్పి కాశ్మీరీ ప్రజలే రోడ్డు మీదకి వచ్చి ఈరోజు అందరూ కూడా నిస్వార్థంగా బంద్లు పాటించారు. అక్కడ పత్రికలు అయితే నల్లటి పేపర్లతోని, తెల్లటి అక్షరాలు, ఎర్రటి అక్షరాలతోని ఈ రోజు వార్తలను ప్రచురించాయి. ఈరోజు అలా వార్తలను ప్రచురించడం అంటే వాళ్ళందరూ కూడా ఈ ఉగ్ర చర్యని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.